మాజీ మంత్రులు వల్లభనేని వంశీ, కొడాలి నాని ప్రస్తుతం వారు చేసిన వ్యాఖ్యలకు మూల్యం చెల్లించుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ లేదా ఇతర కేసుల్లో అరెస్ట్ చేస్తే ప్రజల నుంచి సానుభూతి వస్తుందనేది అవాస్తవమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిద్దరి విషయంలో తనకు ఎట్లాంటి సానుభూతి లేదని, దేవుడి స్క్రిప్ట్లో ప్రకారం అంతా జరుగుతుందని ఆయన అన్నారు. జగన్ ప్రోత్సాహంతోనే ఆనాడు కొందరు నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారని, అలాంటి సంస్కృతి టీడీపీలో లేదని స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన ధనుంజయ రెడ్డిని లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేసిన నేపథ్యంలో తదుపరి అరెస్ట్ జగన్దేనని ప్రచారం జరుగుతుందని కోటంరెడ్డి ప్రస్తావించారు. ఒకవేళ జగన్ను అరెస్ట్ చేసినా లేదా పాత అక్రమాస్తుల కేసులో బెయిల్ రద్దయిన ఆయన్ను సానుభూతి వస్తుందని తాను అనుకోవడం లేదని తెలిపారు. అత్యంత నిజాయితీపరుడిగా పేరు పొందిన అరవింద్ కేజ్రీవాల్ను మద్యం కుంభకోణం కేసులో జైల్లో పెట్టారు. జైలు నుంచి వచ్చాక ఎన్నికల జరిగితే ఆమ్ ఆద్మీ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. 2014 ముందు జగన్ జైల్లో ఉన్న అధికారం రాలేదు కదా అని కోటంరెడ్డి గుర్తు చేశారు. కాబట్టి కేసుల్లో జగన్ పాత్ర ఉందని విచారణ అధికారులు భావిస్తే చర్యలు తీసుకుంటున్నారని, అరెస్టుల వల్ల వైసీపీకి సానుభూతి వస్తుందనడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. మాజీ మంత్రులు కొడాలి నాని, వల్లభనేని వంశీలు ప్రస్తుత పార్టీ పరిస్థితులపై కోటంరెడ్డి ఘాటుగా స్పందించారు. రెడ్ బుక్లో పేరుందనగానే కొడాలి నానికి గుండె నొప్పి వచ్చిందని బైపాస్ సర్జరీ చేయించుకుంటున్నారు. ఇక నారా భువనేశ్వరి గారిని ఉద్దేశించి వంశీ చేసిన దారుణమైన వ్యాఖ్యలకు ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు. ఆరోగ్య పూర్తిగా దెబ్బతిని 20 కేజీలు బరువు తగ్గి నరకం అనుభవిస్తున్నారు. అధికారం ఉందని అసభ్య సమాజంలో ఎవరూ మాట్లాడలేని మాటల్ని శాసనసభలో మాట్లాడిన వారిపై నాకే కాదు తెలుగు ప్రజలెవరికీ సానుభూతి ఉండదు. ఇది దేవుడి స్క్రిప్ట్. ధర్మాన్ని మరిచి ప్రవర్తిస్తే అది మన మెడకే చుట్టుకుంటుంది అని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిందని, పరోక్షంగా టీడీపీకి మంచి చేసిందని ఆయన అన్నారు. నాలాంటి ఆవేశం ఎక్కువ ఉన్న వాడుంటే పరిస్థితి వేరేగా ఉండేది. చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనిషి కాబట్టి చట్టపరంగా జరగాలని ఆలోచించారు కాబట్టి ఆలస్యమైంది అని కోటంరెడ్డి తెలిపారు. వంశీ, నాని మాట్లాడిన మాటలు వాళ్ళవి కావని, జగన్మోహన్ రెడ్డి మాట్లాడించిన మాటలని కోమటిరెడ్డి ఆరోపించారు. జగన్ గారు అలాంటి మాటలు మాట్లాడితేనే ప్రోత్సహిస్తారు, భుజం తడతారు. ప్రత్యర్థుల మీద, మీడియా మీద హద్దు మీరి మాట్లాడితే బాగా ప్రోత్సహిస్తారు. జోగి రమేష్ శాసనసభలో ఏబిఎన్ రాధాకృష్ణ గారి గురించి, రామోజీరావు గురించి ఎలా మాట్లాడారో, చంద్రబాబు గారి ఇంటిపై దాడికి ఎలా ప్రయత్నించారో అందరికీ తెలుసు. అధినేత ఖండించకపోగా మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి ఇవన్నీ జగన్ గారి మాటలుగానే భావించాలి అని శ్రీధర్ రెడ్డి అన్నారు. వైసీపీ కార్యాలయం నుంచి సజ్జల రామకృష్ణారెడ్డికి ఇలా తిట్టమని స్క్రిప్ట్ పంపేవారని, తిట్టకపోతే పార్టీలో భవిష్యత్తు ఉండదని కొందరు నేతలు చెప్పినట్లు కోమటిరెడ్డి వెల్లడించారు.